हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शनेन तस्मै श्री गुरवे नमः। ओम निर्नामनिकलेश्वर निरंजनानंद घन त्रिपुरा परमेश्वर गगन सिंधु भैरव महावतार बाबाजी श्री चरणों नमः। विश्वं गुरुभ्यो नमः। सच्चिदानंद गुरुभ्यो नमः। वंदे गुरुपदद्वन्द्वम् अवान्मानसगोचरं रक्तशुक्लप्रभानिश्यम् अतर्क्यं त्रैपुरं ब्रह्माष्टकुण्डिकाहस्तां शुद्धज्योतिस्वरूपिणीं गायत्रीं वेदमातरम्। हरि ओम। ఈ సెషన్ ని రెండు విభాగాలుగా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు ఒకటి, తర్వాత ఇంకోటిగా మీకున్న సందేహాలన్నీ, ఆ తర్వాత రాబోయే పుస్తకాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరు ఏ సాధన చేస్తే బాగుంటుంది, అన్ని సమస్యలకి, అన్ని రకాల సందేహాలకి సాధ్యమైనంత వరకు నివృత్తి చేసే ప్రయత్నం జరుగుతుంది. మా గురువుల యొక్క, పరమ గురువుల యొక్క ఆశయం ఏంటంటే, మా విశ్వం గారు ఆయన 500 గ్రంథాలు రాశారు, ఈ వ్యాఖ్యానం చెప్పారు, 100 పైన గ్రంథాలు బయటకు వచ్చాయి. ఆయన నాకు చెప్పిన సత్యం, పరమ సత్యం ఏంటంటే, ఒక పుస్తకాన్ని మనం 1000 కాపీస్ గా ప్రింట్ చేస్తాం, ఆ సున్నాలను తీసేసేయమంటారు. పుస్తకం ఇది ఎవరో ఒకళ్ళ కోసమని ఈ పుస్తకం ప్రింట్ అవుతోంది, దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు, కృతజ్ఞత కలిగి ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి తర్వాత కాలంలో అందిస్తారు. ఏ రూపైనా కావచ్చు, మనిషి ఏ భావం తద్భవతి, తన మనసులో భావన ఉంటే కృతజ్ఞత భావన ఏదో రూపైనా ఆ జ్ఞానం వేరే వాళ్ళకి అందజేయబడుతుంది. అందుకని ఇప్పటి వరకు ఇది 32 పుస్తకాలు అయినాయి. 33, 34 పుస్తకం. కనీసం అందులో తక్కువగా చూసుకున్న 24 గాయత్రి అంటే 24. ఈ గాయత్రి రహస్యమే సూర్యోదయ సూర్యాస్తమయం. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలు అద్భుతమైన బ్రాహ్మీ ముహూర్తం. అలాగే సాయంత్రం కూడా మళ్ళా సూర్యోదయం మన క్యాలెండర్లో రాసి ఉంటుంది. ఏ ఏ ప్రాంతాల్లో ఏ సమయంలో సూర్యాస్తమయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు చూసుకొని దానికి 48 నిమిషాల ముందు వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ డ్రెస్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ సమయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మనం ఎలా చేయాలనుకున్నా అలా చేసుకోవచ్చు. మానసికంగా చేయొచ్చు, ఏమి లేకపోతే శ్వాసని గమనించవచ్చు, ఏ పని చేస్తున్నా శ్వాసని గమనించవచ్చు. ఈ సూర్యోదయ సూర్యాస్తమయానికి ఈ శ్వాస ఎలా మారుతోంది, సూర్యోదయానికి ముందు ఎలా ఉంది, సూర్యోదయం తర్వాత శ్వాస ఎలా ఉంది, అలాగే సూర్యాస్తమయానికి ముందు 48 నిమిషాలు ఎలా ఉంది, సూర్యాస్తమయం దాటిన తర్వాత శ్వాస ఎలా ఉంది. ఇది అధమాతి అధమ సాధన. ఇంకా అంతకన్నా అది కూడా చేయలేను అన్నటువంటి వాడు సాధకుడే కాదు. ఇంకా వాళ్ళు పెట్టే డౌట్లకి మొట్టమొదట ఇదంతా కూడా గురు సాంప్రదాయం. ఏ సౌందర్యలహరి పుస్తకం రాశాము, అందులో యోగ తారావళి అని ఉంది. యోగులందరికీ హయ్యర్ లెవెల్లో ఏం సూచనలు అందించాలో జగద్గురువు ప్రామాణికంగా అందించారు. అందులో మొట్టమొదటి శ్లోకమే గురు వందనంతో జగద్గురువే ఆరంభం చేశారు. అసలు గురువు అంటేనే కృతజ్ఞత భావన ఉంటేనే గురు సాంప్రదాయం.
లేకపోతే దాన్ని లౌకిక సాంప్రదాయం అంటారు, లౌకిక వ్యవహారం అంటారు. లౌకిక వ్యవహారంలో వ్యాపార దృష్టి, రాజకీయ దృష్టి డామినేట్ చేస్తుంది. మూలాధార చక్రంలో ఉన్నారు అనడానికి నిదర్శనం రాజకీయ దృష్టి. అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా సందర్భాల్లో చాలా ఉదాహరణ ఇచ్చాం. ఇక అందరికి తెలుస్తుంది, వివరించక్కర్లే, మాస్టర్ గారే రాశారు. ఏ చక్రానికి ఏ క్వాలిటీస్ ఉంటాయి, ఏ లక్షణాలు ఉంటాయి. రాజకీయపరమైన దృష్టికోణమే జీవితకాలం ఉంటుంది. స్వయానా మా తండ్రి మరి పితృదేవత, మరి ఆయన మా గురువుని పరిచయం చేయించింది కూడా ఇండైరెక్ట్ గా ఆయనే. మా పెదనాన్న మా తండ్రి గారు కలిసి మా గురువు గారి దగ్గర 2000 సంవత్సరంలో పంపించడం జరిగింది. కానీ ఆయనకి లాస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ ఎందుకు వచ్చింది? 82-83 సంవత్సరాలు జీవిత కాలంలో ఎందుకు వచ్చింది అని బాగా తీవ్రంగా పరిశీలన చేస్తే, మనకన్నా గురువు ఆయన జీవితంలో ఎప్పుడో ప్రవేశించారు కదా. మరి 20 సంవత్సరాలు 24 సంవత్సరాల ముందు గురువు ప్రవేశించిన తర్వాత కూడా ఈ దేహాన్ని చిట్ట చివరిలో భగవంతుడు ఇచ్చిన దేహాన్ని భగవంతుడికి అర్పించాలి. అంటే ఒక దేవాలయం లాగా ఉండేటువంటి దేహాన్ని దేహో దేవాలయ అంటే చివరికి మనం పుట్టినప్పుడు ఎంత ఆనందంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా, ఎవరు చూసినా ఎత్తుకోవడానికి ఇష్టపడేలాగా ఎలా ఉందో, మన మొట్టమొదటి కర్తవ్యం ఉద్ధరేత్ ఆత్మానం అంటే ఈ దేహాన్ని దేవాలయం లాగా కాపాడవలసిన బాధ్యత ఈ జీవుడిది. రోగగ్రస్తం అవ్వకూడదు, హాస్పిటలైజ్డ్ అవ్వకూడదు. హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఖచ్చితంగా. ఎందుకు ఈ ప్రశ్న సమాధానం తల్లి యొక్క అనారోగ్యానికి, తండ్రి యొక్క అనారోగ్యానికి, వాళ్ళ అంతిమ దశకి, వాళ్ళ అంతిమ శ్వాస ఎప్పుడు వెళ్తుందో కూడా మా గురువు ఉన్నారు. ఆయన్ని అన్ని విషయాలు నేను కూలంకుషంగా అడిగా. అందుకని చెప్తున్నా అథారిటీగా. నేను మొట్టమొదటి మన కర్తవ్యం, మన సాధకుడు అవ్వచ్చు, ఉపాసకుడు అవ్వచ్చు, సామాన్యుడస్తుడే అవ్వచ్చు, ఏ రకంగా ఉన్నా మొట్టమొదటి బాధ్యత ఈ దేహాన్ని కాపాడుకోవాలి. మనం ఏం కర్మ చేయాలన్నా దేహం సక్రమంగా ఉండాలి. తర్వాత సూర్యోదయ సూర్యాస్తయమే ఈ సర్వ ప్రపంచము, మానవాళి 84 లక్షల జీవరాశులుగా మనం ఈ భూమి మీద పుట్టాము. ఒకవేళ ప్రమోషన్ గా కొన్ని జీవరాశులుగా అన్ని జన్మలు ఎత్తకుండా కూడా త్వరగా కూడా మానవ జన్మకి వచ్చి ఉండొచ్చు. చాలా వరకు జంతువుల నుంచి డైరెక్ట్ గానే మానవ జన్మకి ప్రమోట్ అయినారు. అంటే ఆ జంతువుల్లో అన్ని జంతువులుగాను పుట్టకుండా వాళ్ళ అదృష్టవశాత్తు ఏ గురువుకి, ఏ దైవానికి సహాయం చేశారో ఆ జన్మలో మానవ రూపం ధరించారు. ఈ విషయాలన్నీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వివేక చూడామణి ప్రకారంగా శిష్యులకు బోధించారు, జన్మ విశ్లేషణ గురించి. అందుకే దాని సారాంశాన్ని జంతువునాం నర జన్మ దుర్లభమని వివేక చూడామణిలో రాశారు. కాబట్టి మనం మనిషి యొక్క బాధ్యత ఏంటంటే 84 లక్షల జీవరాశులకి ఈ మనిషి రాజు లాంటి వాడు. అందుకని ఆయా జీవరాశులన్నిటినీ ఉపకారం చేయాల్సిన బాధ్యత మనిషి మీద ఉంది. మానసికంగా వాటిని పోషించాలా, వాటిని ఎలా కాపాడాలి కాదు. అందుకే ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతి ధర్మాల్ని తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇవన్నీ కలిపి మనకి జ్ఞానంగా సూర్యోదయ సూర్యాస్తమయంగా ఋషులు పరిశోధన చేసి మనకు అందించిన జ్ఞానం. అంటే ఉదయాన్ని దేనికి ఉపయోగించుకోమన్నారు?
గాయత్రి విజ్ఞానంగా ఉపయోగించుకోమన్నారు ఈ కాలంలో. బాగా గమనించండి, గాయత్రి మంత్రం కాదు, గాయత్రి విజ్ఞానంగా అనేక మంది అనేక ఋషులు అనేక రకాలుగా అందించారు. దాన్నే వేగస్ నరువుగా అందించారు. కాబట్టి మీరు వేగస్ నరు మెడిటేషన్ అన్నా, గాయత్రి అన్నా, ప్రాణ విద్య అన్నా, కుండల్ని అన్నా, మీరు ఎన్ని పేర్లతో ఏమేమి రకాలుగా అన్నా కూడా అన్ని సైంటిఫికల్ గా మీరు ఏ దేవతా ఉపాసన అని తీసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నా, గణపతి అనుకున్నా, ఇలా ఏ దేవతా ఉపాసన అనుకున్నా అదంతా యోగ రహస్యమే. కాబట్టి ఈ యోగ రహస్యాన్ని మనం ఎక్కడి నుంచి ఆరంభం చేయాలి? మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నా కూడా ఈ నాభి దగ్గర నుంచే పతంజలి యోగంలో రాస్తారు. ఈ నాభిస్థ, ఈ దేహానికి కేంద్ర బిందువు నాభి అని. అందుకని మనం దేహ సమస్య ఉంది, మానసిక సమస్య ఉంది. ప్రస్తుత మానవుడికి ఎవరికైనా ఉంటుంది. అందుకని వీటి పరిష్కారమే ఈ పుస్తకాలు రాయడంలో ఉద్దేశం. శారీరక మానసిక సమస్యలకి సమాధానం కావాలి అందరికీ, ఎవరికైనా, ఏ మానవుడికైనా. మొట్టమొదట శారీరక సమస్య గురించి దృష్టి పెట్టండి, దాని సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి కేంద్ర బిందువు నాభి. అందుకని అది ప్రాణ విద్యగా తెలుసుకుంటారో, గాయత్రి మంత్రంగా తెలుసుకుంటారో, రమ్ అనే బీజంగా తెలుసుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఏం సాధన చేస్తారు అనేది మీ ఇష్టం. కానీ ఇది ఉదయము సాయంత్రము, జీవితంలో 2 భాగాలు, పగలు రాత్రి. పగలు శక్తి కావాలి అంటే గాయత్రి విజ్ఞానం గురించి తెలుసుకోండి, కావాలనుకుంటే. అక్కర్లేదనుకుంటే అవసరం లేదు. ఇకపోతే మనకు కావలసిన వనరులు, మనకు కావలసిన ధనము, మనకు కావలసిన మనసు యొక్క బలము కావాలి అంటే ఇది రాత్రికి సంబంధించింది, సాయం సంధ్యకి సంబంధించింది. సాయం సంధ్యకి ప్రిపరేషన్ 48 నిమిషాల ముందు ఉండాలి. మీరు రాత్రిని ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా సూర్యాస్తమయానికి 48 నిమిషాల ముందు నుంచి మీరు దాన్ని ఉపయోగించుకోగలిగితేనే ఈ రాత్రిని ఉపయోగించుకోగలుగుతారు. అందుకని పగలు వరకు మనం గాయత్రి అనుకోవచ్చు, గాయత్రి పంచాక్షరి అనుకోవచ్చు, ఓం భూర్భువస్సువః ఒకటే చేసుకున్నా చాలు, గాయత్రి మంత్రం చేసుకున్నా చాలు, లేదు సావిత్రి మంత్రం చేసుకున్నా చాలు. ఇలా అనేక సిద్ధులు పొందిన వాళ్ళైనా మళ్ళీ శారీరకంగా ఇబ్బందులు పడ్డారు, పీఠాధిపతితో సహా. ఈ పాయింట్ మీద రీసెర్చ్ చేయడానికే మారల రామకృష్ణ గారు భూమి మీదకి వచ్చాడు. ఈ గురువుల యొక్క కష్టాలు ఏంటి, ఈ ఉపాసనా మార్గాలు ఏంటి, వీటిలో ఉన్నటువంటి సైంటిఫికల్ నాలెడ్జ్ ఏంటి అనేది అన్వేషించడానికే సూర్య విజ్ఞాన ద్రష్టగా అన్వేషించవలసిన అవసరం అందుకని వచ్చింది. గురువు చెప్పినట్టుగా ఆచరించుకుంటే గాయత్రి పరివార్ తోటి అయిపోవచ్చు. కానీ ఆయన అయిపోలే, అఖండ గురుసత్తాగా మనకు అందించారు. అందుకని ఇది పగలు రాత్రి ఏ కన్ఫ్యూజన్ లేదు, మీ ఇష్టం. మీరు అందరిలానే ఒకే ఏది చేస్తున్నారో దాంతోటే పరిమితం అవుతాననుకుంటే అలాగే ఉండొచ్చు. కొత్తది ఏం చేయాలో మాకు సంశయంగా ఉందని అంటే మీరు ఏం చేస్తున్నారో అదే చేస్తూ వదిలేసేయచ్చు. లేదండి ఇలా ఉదయం సూర్యోదయాన్ని ఉపయోగించుకుంటాను, సాయం సంధ్యను ఉపయోగించుకుంటాను అన్నటువంటి వాళ్ళు సాయం పూట ఈ సంధ్యా సమయంలో అమ్మవారిని ఉపాసన చేసుకోవాలి. మానసికంగా చేసుకోవచ్చు, స్థూలంగా చేసుకోవచ్చు, మన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి. అది మహాలక్ష్మి మంత్రంగానే చేసుకోవచ్చు, కేవలం శ్రీ బీజంగానే చేసుకోవచ్చు. లేదు ఈ సందర్భాల్లో 5 రకాల నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఆ నవరాత్రుల్లో ఆ పేరు మీద అమ్మవారినే పూజిస్తున్నాం. ఉన్నది ఒకటే అమ్మవారు, దేవతాశక్తి, ఆది పరాశక్తి. దాన్నే మహా త్రిపుర సుందరి అని వీళ్ళు గాయత్రి పరివార్ అన్నారు. సాక్షాత్ దత్తాత్రేయులు వారు త్రిపుర రహస్యం అని రాశారు. ఈ శక్తి ఎవరు అని అడిగారు.
ఏ శక్తి మనకి కరెంటుగా అందిస్తోంది. ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం మనం అందరము 3 ఫేజ్ కరెంటుగా ఉపయోగించుకుంటున్నాం. తెలుసు కదా, దీన్నే మహా త్రిపుర సుందరి అంటారు, త్రిపుర రహస్యం అంటారు. దాన్ని దత్తాత్రేయులు వారు లోకానికి అందించారు. ఆయన లోకానికే గురువు, మనం మన హిందూ మతానికి గురువు కాదు. అది గమనించండి మీరు బాగా. అందుకని ఈ త్రిపుర రహస్యమే మోడర్న్ ఎలక్ట్రిసిటీ, RYB, కలర్ ప్రొజెక్షన్, సూర్య విజ్ఞానమే. సూర్యునిలోని 7 రంగులే వెబ్జిఆర్లోని ఇంపార్టెంట్ కలర్స్. శక్తి ప్రతి మానవుడికి, ప్రతి జీవికి, ప్రతి వృక్షానికి అన్నిటికీ అందుతోంది సమానంగా. కానీ మానవుడే దాన్ని తీసుకోవడంలో, రిసీవ్ చేసుకోవడంలో ఎవరికైతే చదువు విజ్ఞానం ఎక్కువైపోయిందో, ఎవరికైతే ధనకాంక్ష ఎక్కువైపోయిందో, ఎవరైతే బిజీ షెడ్యూల్ అయిపోయినారో వాళ్ళే నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు. అందుకని భగవంతుడిది ఏ తప్పు లేదు. ఈ విశ్వమంతా చైతన్యమే వ్యాపించింది. సూర్యుని ద్వారా భూమికి అందుతోంది. భూమి అంటే భూమి మీద ఉన్న సర్వ జీవరాశులకి. కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న జీవులు ఎవరైనా ఉన్నారంటే మానవులే. దీనికి చదువుతో పని లేదు, విజ్ఞానంతో పని లేదు, భాషతో పని లేదు, వాక్కుతో పని లేదు. చెట్లు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాయి, పక్షులు రిసీవ్ చేసుకుంటున్నాయి, అనేక జీవరాశులు సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి భూమి మీద ప్రకృతికి అనుసంధానంగా ప్రకృతి ఎలా నిర్ణయం చేసిందో ఆ రకంగానే ఆయా జీవులు జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. అవి కూడా సంసారం చేస్తున్నాయి. మనం ఒకళ్ళమే కాదు. అదే పగలు దాన్ని గాయత్రి విజ్ఞానం అన్నారు, సాయం సమయాన్ని అమ్మవారి ఉపాసన అన్నారు. మీకు ఎవరు కావాలనుకుంటే, మీకు ఏది కావాలనుకుంటే ఆ ఉపాసన చేసుకోవచ్చు. లేదు మీ పాద పద్ధతిలోనే సాయంత్రం నేను ఈ పద్ధతిలో ఆచరిస్తూ ఉన్నానండి అనుకుంటే దాన్నే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఏది బలవంతం లేదు, ఏది కంపల్షన్ లేదు. తప్పనిసరి ఇది మీరు ఆచరించి తీరాలి అనేది లేనే లేదు. ఇంకా ఈ పగలు రాత్రి గాయత్రి కూడా మాకు తెలియదండి, కొత్త, మేము ఆచరించలేము, మహాలక్ష్మి అంటే కూడా మేము అలా ఆచరించలేము అనే వాళ్ళకి కంప్లీట్ మోడర్న్ స్టైల్లో ఉదయం వాకింగ్, ప్రకృతితోటి సన్నిహితంగా ఉండడం, ఓంకార సాధన చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం. ఒకవేళ వాళ్ళకి ప్రాణాయామ ప్రక్రియ కూడా, యోగాభ్యాసం కూడా ఎక్కడో అక్కడ ఎవరెవరి ద్వారా ఇంట్రెస్ట్ కలిగితే యోగాభ్యాసం చేసుకోవడం. ఇంకా వాళ్ళు మంత్రం ఏవి పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు ఏవి చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే. ఎందుకు, వాళ్ళంటూ ఒక క్రమశిక్షణలో ఉన్నారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నారు, ప్రకృతికి దగ్గరగా ఉన్నారు. వృక్షోద బిల్వహ అని ఏ లక్ష్మి అంటే వృక్షాలు, ఆ వృక్షాలతో అనుబంధంగా ఉన్నారు. ఇంకా అక్కడే కూర్చొని కడుపు మూసుకొని కాసేపు ధ్యానం చేసుకోవడం నేర్చుకున్నారు. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ మెడిటేషన్. కాబట్టి అటువంటి వాడు కూడా ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్కి వచ్చి ఉండవచ్చు. ఇంకా అటువంటి వాళ్ళకి మంత్ర యంత్ర తంత్రాలతో పని లేదు. వాళ్ళు పర్ఫెక్ట్ ఓంకారం చేసుకోవచ్చు, 21 ఓంకారాలు కూడా చేసుకోవచ్చు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డెవలప్ అవ్వచ్చు. ఇవన్నీ ఇంట్రెస్ట్ కొద్దీ వింటే వినొచ్చు, లేకపోతే విని వదిలేసేయచ్చు. పుస్తకం ఉందంటే దాంట్లో మీకు ఎంత వరకు అవసరం ఉందో అది మీరు గ్రహించండి, మిగిలింది వదిలేయండి. ఇది పగలు సాధన, రాత్రి సాధన. చాలాసార్లు చేయించి ఈవినింగ్ పూట కూడా
చంద్రమా మనసో జాత, మన మనస్సు స్థిరంగా ఉండాలంటే మనం మననాత్ త్రాయత ఇది మంత్ర, మనస్సు యొక్క సాధనే మంత్రం. ఆ మంత్రాల్లో అమ్మవారి మంత్రంగా, మహాలక్ష్మి మంత్రంగా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రం ప్రతి అమావాస్యని 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత ఎక్కువగా అమావాస్యకి ఏకాహంగా తప్పనిసరిగా సామూహికంగా ఇంట్లో వాళ్ళనన్నా కూర్చోబెట్టుకోవడం, లేదు ఎవరు పిలిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోవడం, ఈ రకంగా చేసినా మనకు కావాల్సినంతటి పురోభివృద్ధి కలిగి తీరుతుంది. ఇంకా ఇది ఉపాసనలో చేయగలిగేటువంటి వాళ్ళు వారాకి నవరాత్రులుగా 9 రోజులుగా దానికి ముందు నుంచి ప్రిపరేషన్గా ఆచరించుకోవచ్చు. అది ఇష్టం ఉంటే ఆచరించుకోవచ్చు, ఇష్టం లేకపోతే ఆచరించుకోకుండా ఏ ఇబ్బంది లేదు. కానీ చేసే అమావాస్య సాధన పర్ఫెక్ట్గా చేయాలి. అసలు గురు ద్వారా మనం ఏదన్నా జ్ఞానం పొందాలి అనుకుంటే ప్రతి పౌర్ణమి గురు పౌర్ణమిగా భావించుకోగలగాలి. ఇది సాధనల యొక్క క్లారిఫికేషన్. ఏ సాధన ఎవరు చేయాలండి. ఇకపోతే ఓంకారంలో కూడా మరి కొన్ని సాధనలు నాభి నుంచి వేగస్నరుగా చేయమని చెప్పారు. కొన్ని 21 ఓంకారాలుగా మూలాధారం నుంచి ఆజ్ఞ దాకా చెప్పారు. ఏంటి దాని అంటే అసలు మనకి ప్రాణశక్తి అనేది, కుండలిని అనేది, గాయత్రి సావిత్రి కుండలిని అనేది దానికి మొట్టమొదటి కేంద్ర బిందువు నాభి. ముందు మనం శ్వాసని దీర్ఘంగా నాభికి కింది వరకు తీస్తున్నామా లేదా, 24 గంటల్లో 12 గంటలు గమనిస్తూ పగలు గృహలో ఉన్నప్పటి నుంచి సాయంత్రం దాకా, ఇలా సంధ్యా సమయాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శ్వాసని గమనిస్తూ ఎటువైపు శ్వాస వెళ్తోంది, ఎటువైపు శ్వాస నడుస్తోంది, ఎంత దాకా వెళ్తోంది అనేది మనం ప్రతిసారి గమనిస్తూ పోతే మన బ్రెత్ ప్యాటర్న్ కనుక మారితే, సవ్యంగానే కనుక శ్వాస తీసుకోవడం ఆరంభమైతే ఎప్పుడు తీసుకున్నా ఈ నాభి పైకి రావాలి, ఎప్పుడు శ్వాస వదిలినా నాభి లోపలికి వెళ్ళాలి. అది నిజంగానే 21,600 సార్లు 24 గంటల్లో దానంతట అది చేస్తోంది. మనలో ఉన్న ప్రాణం ప్రాణాయామం చేస్తోంది. దాన్ని గమనించమని చెప్పారు ఎవరు చెప్పినా. శ్వాసని గమనించడము అంటే శ్వాస ఎంత లోతుగా వెళ్తోంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లాగబడుతోంది, ఎక్కడి నుంచి వదలబడుతోంది, తీసుకుండేటప్పుడు ఆ శ్వాస చల్లగా వెళ్తోందా, వేడిగా వెళ్తోందా, వచ్చేటప్పుడు శ్వాస ఎలా ఉంది, ఇది శ్వాసని గమనించడం. శ్వాస మీద ధ్యాస అంటే అది. సుభాష్ పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస అంటే ఈ పద్ధతిలో 21,600 సార్లలో సగంగా భావిస్తే సరే అప్రాక్సిమేట్ గా ఒక 10,000 సార్లు ఎలా జరుగుతుందో ప్రక్రియ, అలా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గమనించగలిగితే గంట గంటకి ఎలా మారుతోందో, గంట గంటకి ఎలా స్వభావం మారుస్తోందో, ఆ స్పీడ్ ప్యాటర్న్ కూడా ఎలా మారుతోందో అవి గమనించగలిగితే మీకు కేవలం జనరల్గా సైన్స్ ప్రకారంగానే మీకు యోగ ప్రాప్తి కలుగుతుంది. అందుకని ఇది ముందు జరిగిన తర్వాత ఈ ప్రాణశక్తి గురించి అవగాహన కలిగాక అది ఒక గాయత్రి మంత్రం కావచ్చు, సావిత్రి మంత్రం కావచ్చు, ఏదో లేకపోతే సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఎన్నో రకాలుగా ఈ సూర్య విజ్ఞానాన్ని మనం కనెక్టెడ్ అయి, సూర్యుడికి కనెక్టెడ్ అయి ఉంటేనే మీకు ఆరోగ్యం ఉంటుంది.
సూర్యుడికి కనెక్టెడ్ గా లేకపోతే అనారోగ్యం వెంటాడుతుంది చివరి దాకా. అందుకని దీనికి మాస్టర్ గారు ఏమన్నారు, సూర్య విజ్ఞానం అన్నారు. రామశర్మాచార్య కూడా సూర్య విజ్ఞానం అని చెప్పాడు. మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, సూర్య విజ్ఞానాన్ని నేను పొందాలి అనేటువంటిది. మీ ఇంట్రెస్టే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇది ఎవరైతే ఈ విజ్ఞానాన్ని పొందుతారో అటువంటి వాళ్ళు 21 ఓంకారాలు చేయగలుగుతారు. చేయటమే 21 ఓంకారాలు మీరు సక్రమంగా చేయలేరు, దాని ఉపయోగాన్ని పూర్తిగా పొందలేరు. కానీ ఇది ఈ కాస్త 21 ఓంకారాలు చేసినంత మాత్రాన పుస్తకంలో రాసినట్టుగా ఇదే క్రియాయోగము మాత్రం కాదు. అసలు మామూలుగా క్రియాయోగం ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్ అయినా కూడా శ్రీ విద్యలోని ఒక భాగమే క్రియాయోగం. మీకు టోటల్ నాలెడ్జ్ ఏదైనా, విజ్ఞానం ఏదైనా ఉందా అంటే భగవద్గీత ప్రకారంగా జ్ఞానయోగం, విజ్ఞాన యోగం. విజ్ఞాన యోగం అందుకని 9వ అధ్యాయంలో ఊర్ధ్వముఖం అధశాఖ అని చెప్పేసి శ్రీ విద్యాపరమైన రహస్యాన్ని బహిర్గతం చేశారు. అంటే శ్రీ చక్రమే బ్రహ్మాండ చక్రం. ఈ బ్రహ్మాండం గురించి మీకు తెలవనంత వరకు కేవలం యోగాభ్యాసం, క్రియాయోగం మొదటి మెట్టు కానీ, రెండో మెట్టు కానీ, మూడో మెట్టు కానీ చేస్తే మీ వరకు మీకేదో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ భగవంతుడు మీ ద్వారా ఏం కోరుతున్నాడో అది జరగటం లేదు. కేవలం మనం తరించడమే కాదు, మన ద్వారా లోకానికి ఏదైనా, ప్రకృతికి మేలు జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? మీరు జ్ఞానం పొందితే జరుగుతుంది. సృష్టి క్రమాన్ని తెలుసుకుంటే జరుగుతుంది. అది కేవలం క్రియాయోగంలో సంభవం కాదు. అందుకని శ్రీ విద్య గొప్పది. అందుకని మహావతార్ బాబాజీ పరమహంస యోగానంద తర్వాత అనేక మందికి అనేక రూపాలుగా ఈ క్రియాయోగాన్ని డెవలప్ చేసి శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని అందించారు.